నా దేశం ఈరోజు పాకిస్తాన్ నా మీద యుద్ధానికి వస్తే నేను తిరిగి యుద్ధం చేస్తాను. ఇది నేను 2008లో పాకిస్తాన్ మన మీద ముంబైలో అటాక్ చేస్తే మనం ఏం చేసాం సార్? ఏమీ చేయలేదు సార్. 160 మందికి పైగా చనిపోయారు సార్. 20 మంది చనిపోతే నేను నీ ఇంట్లోకి వెళ్ళి నిన్ను కొట్టాను. అంటే నాకు ఆ స్పిరిట్ ఆఫ్ నేషనలిజం ఇప్పుడు వచ్చింది సార్. అండ్ మీరు ఒక మాట అన్నారు, మనకు చైనాతో కాంపిటీషన్ లేదు సార్. ఇది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనకి మనతోనే కాంపిటీషన్. వాట్ ఐఎమ్ టుడే ఐ షుడ్ బి బెటర్ టుమారో అన్న ఒక ఆలోచన మోదీ గారిలో కానీ, నేషనల్ లీడర్షిప్లో కానీ, స్టేట్ లీడర్షిప్లో కూడా ఉంది సార్. సో దీనివల్ల దేశం ముందుకెళ్తుంది సార్. దేశం అంటే ఏంటి సార్? కలెక్షన్ ఆఫ్ స్టేట్సే కదా. స్టేట్స్ గ్రో అవుతే నేషన్ గ్రో అవుతుంది. నేషన్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ స్టేట్ స్పిరిట్. అందుకే మనం కాన్స్టిట్యూషన్లో కూడా అంటాము, ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ కంట్రీ విత్ ఏ యూనిటరీ టిల్ట్ అని చెప్పేసి అంటాం. సో మన రాష్ట్రాలు బాగుపడితేనే మన దేశం బాగుపడుతుంది సార్. సో ఖచ్చితంగా రాష్ట్రాల కాంట్రిబ్యూషన్, మన తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఇన్ ద నేషనల్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది సార్. అంటే ద వే ఐటీ ఈస్ కమింగ్ అప్ ఇన్ అవర్ 2 స్టేట్స్ ఇంకా ఎక్కడ లేదు సార్. వీఆర్ ద బిగ్గెస్ట్ సర్వీస్ ప్రొవైడర్స్ టు ది కంట్రీ. ఎక్కడ లేని వాళ్ళు హైదరాబాద్లో వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు సార్. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ప్లాట్ఫామ్ మనం అందించాం కాబట్టి.